నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన సరిపోదా శనివారంపై తొలి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. ఎస్జే సూర్య ఇతర కీలక పాత్రలో నటించాడు. ప్రచార చిత్రాలతో అందరిలోనూ అంచనాలు పెంచిన సరిపోదా శనివారం ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మిగతా రోజుల్లో మామూలుగా ఉండే సూర్య శనివారం మాత్రం యముడిలా విలన్ల భరతం పడుతుంటాడు. సూర్యకి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి. అప్పటినుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ళ పని పడుతుంటాడు. సోకులపాలెం సిఐ దయానంద్ దుర్మార్గుడు. రాజకీయ నాయకుడైన అన్నయ్య కృపానందంతో కలిసి ఆస్తి గొడవల వల్ల ఆ కోపాన్నంతా అమాయకులైన ఊరి జనం మీద చూపిస్తూ ఉంటాడు. అదే స్టేషన్లో పనిచేసే చారులతతో సూర్య పరిచయం ప్రేమగా మారుతుంది. అనుకోకుండా జరిగిన ఒక గొడవ వల్ల సూర్యకు దయానంద్ మీద కోపం వస్తుంది. అప్పుడు సూర్య దయానంద్ మధ్య ఏం జరిగింది, ఊరి జనాన్ని హింసిస్తున్నందుకు దయానంద్ను సూర్య ఏం చేశాడు అనేదే మిగతా కథ. సినిమాకి కథే ప్రాణం. అలాగే కొన్ని సినిమాలు కథ బలహీనంగా ఉన్నా కథనంతో హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సరిపోదా శనివారం సినిమా కథగా చెప్పుకుంటే చిన్న పాయింట్. కథనంపైనే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. హీరోకి శనివారం మాత్రమే కోపం ఎందుకు వస్తుంది అనే పాయింట్ను అమ్మ సెంటిమెంట్తో ఆవిష్కరించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సూర్య చిన్నతనం, చారులతతో ప్రేమలో పడటం, ఉద్యోగం వంటి విషయాలతో సాఫీగా సాగుతుంది. సెకండ్ హాఫ్లోనే అసలు కథ మొదలవుతుంది. సోకులపాలెం ప్రజల కోసం దయానంద్తో సూర్య తలపడటం వంటి సన్నివేశాలు నానిలోని మాస్ యాంగిల్ను ఆవిష్కరిస్తాయి. సినిమాలో కథ పరంగా కొత్తదనం లేకపోయినా దాదాపు 3 గంటల పాటు సినిమాని ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్లు, ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నాని గత సినిమాల రిఫరెన్స్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకున్నట్లయితే నేచురల్ స్టార్ ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు. ఊర మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ను అద్భుతంగా పలికించగలుగుతాడు. ఈ సినిమాలో అలాంటి వేరియేషన్స్ ఉన్న సూర్య పాత్రలో అదరగొట్టాడు నాని. ప్రియాంకతో సాగిన లవ్ స్టోరీలోనూ నాని తనదైన మార్కు చూపించాడు. హీరోయిన్ ప్రియాంక మోహన్ చారులత పాత్రకు న్యాయం చేసింది. అందంగా కనిపిస్తూనే బరువైన భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. ఎస్జే సూర్య దర్శకుడిగా ఎంత విలక్షణతను చూపించాడో ఇప్పుడు నటుడిగా అంతకంటే ఎక్కువగా విలక్షణంగా దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాలో నానికి ధీటైన పాత్రలో ఎస్జే సూర్య ఆకట్టుకుంటాడు. మురళీ శర్మ నటన, మేనరిజమ్స్ బాగున్నాయి. సాయి కుమార్, అభిరామి, అజయ్ ఘోష్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇప్పటి వరకు దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీలనే తెరకెక్కించాడు. ఇలాంటి యాక్షన్ జానర్ అతనికి కొత్త. ఫస్ట్ హాఫ్లో తన రైటింగ్ టాలెంట్తో ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేసిన వివేక్ ఆత్రేయ సెకండ్ హాఫ్లో ఆ బిగువును నిలుపుకోవడంలో కాస్త తడబడ్డాడని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లోని సన్నివేశాలను ఇంకా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దాల్సింది అనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతంతో సినిమాపై బలమైన ప్రభావం చూపించాడు. కెమెరా, యాక్షన్, కొరియోగ్రఫీ బాగున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరిగా మొత్తంగా సరిపోదా శనివారం ఈ వారం థియేటర్లో ఓ పెర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎలాంటి లాజిక్స్ వెతకకుండా చూస్తే ఖచ్చితంగా నచ్చే సినిమా సరిపోదా శనివారం.